ఒక చిన్న అబ్జర్వేషన్ సార్, మీరు నేషనల్ లెవెల్లో బీజేపీ పనితీరు గనక చూస్తే రాష్ట్ర స్థాయిలో బీజేపీ పనితీరుకి హస్తిమస్క అంతర్భేదం అయితే స్పష్టంగా. ఎందుకంటే 2019లో థంపింగ్ మెజారిటీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు రెండో రోజు నుంచి వాళ్ళు ఈ సభ్యత్వ నమోదుకి వెళ్ళారు కేంద్ర స్థాయిలో. కానీ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు అటువంటి చర్యలు లేవు. ఎందుకంటే చాలా ఏదో గెలిచాం కదా, నడుస్తుంది కదా అనే పద్ధతిలో. ఈసారి బహుశా ఇందాక మీరు అన్నట్టు కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన డైరెక్షన్స్ మేరకే రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమం చేపట్టి ఉంటుందని లేదు, నిర్ణయం అక్కడి నుంచే వచ్చింది. రెండోది మీకు గతంలో వీళ్ళకి అపోల కల్పితం అయితే కాదని అనిపిస్తుంది. లేదు, గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ రకరకాల సెల్స్ని ప్రమోట్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఐటీ సెల్ పెట్టారు వాళ్ళు, మీడియా సెల్ పెట్టారు, సోషల్ మీడియా సెల్ పెట్టారు. అంటే కేంద్రీకరణ పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రీకరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది అనటానికి వీళ్ళు రకరకాలుగా పెడుతున్నటువంటి ఈ శ్రద్ధ చూస్తే అర్థమవుతుంది మనకి. కాబట్టి నిన్న పురంధేశ్వరి గారు మాట్లాడింది వీళ్ళ డిజైన్ కాదు, అది డెఫినెట్గా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇండికేషనే. అందులో భాగంగానే, అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అది ఎప్పుడైనా రావచ్చు, ఎన్నికలు ముందుగా రావచ్చు. అందరూ అనుకుంటున్నట్టుగా 28 అంటున్నారు, ఇంకా ముందే రావచ్చు. జమిలీ అయితే 26కే రావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రిపరేషన్ మొదలైపోయింది. ఇది ఆపరేషన్ భవిష్యత్తు ఎన్నికే. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ వాళ్ళు ఈ ప్రజలతో మేము కలుస్తాం, ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తాం, దాన్ని పరిష్కరిస్తాం, అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేటువంటి సమస్యలు ఏవైనా మా దృష్టికి పట్టుకొస్తే వాటిని నేరుగా వెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామనే మాట కూడా వచ్చేసింది. అంటే ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే స్టేట్ గవర్నమెంట్ను కూడా బైపాస్ చేసే లెవెల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే పొలిటికల్ నెసెసిటీ వాళ్ళని ప్రాంప్ట్ చేసినట్టుంది హెడ్ క్వార్టర్స్ని, బీజేపీ హెడ్ క్వార్టర్స్ని. ఎందుకంటే ఇలా చేయకపోతే ఎదగటం కష్టం. మనకి తమిళనాడులో మాదిరి అన్నామలై లాంటి లీడర్స్ ఇక్కడ జనరేట్ కావాలంటే చాలా టైం పట్టేట్టుంది. కనీసం కార్యక్రమాల ద్వారా అయినా ప్రజల్లోకి వెళ్దాం. ఎందుకంటే మొత్తం మీకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్ అయిన వాళ్ళలో సీనియర్స్ని కనుక చూస్తే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, పురంధరేశ్వరి గారు కావచ్చు, విష్ణుకుమార్ రాజు, తర్వాత కామినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు, మొదటి నుంచి వెళుతూ ఉన్నాడు. అంటే ఆయన మానసికంగా తెలుగుదేశంతో ఉన్నప్పటికీ భౌతికంగా ఆయన బీజేపీతో సేల్ అవుతున్నారు. ఎక్కడ మధ్యలో మారలా. ఆయన బీజేపీతోటే తన జర్నీ ఉంది. గెలిచినా ఓడినా ఆయన బీజేపీతోటే ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు సరే బీజేపీ, ఆయన మొదల నుంచి బీజేపీ. సో వీళ్ళు సొంత అధ్యక్షుడిని, అంటే పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళని అధ్యక్షుడిగా నియమించుకునే స్థాయికి వచ్చేంత వరకు ఏపీలో బీజేపీ ప్రభని ఎవరు గుర్తించరేమో అనే అనుమానం కూడా ఉంది. అనుమానం వచ్చిందండి, అనుమానం ఉంది, బలంగా ఉంది. అయితే వాళ్ళకు ఒక అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే దక్షిణాది నుంచి ఇండి కూటమికి వెళ్ళేటువంటి ఎంపీ సీట్లు ఏ మేరకు తగ్గించగలము అనే దాని మీద కేంద్రీకరణ జరుగుతోంది. అందుకని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు వాళ్ళు. ఆంధ్ర మిగిలిన ప్రాంతాల్లో కూడా మొదలవుతుంది. ఇది ఆల్రెడీ తమిళనాడులో మొదలైంది, కేరళలో వాళ్ళు 4A ఇచ్చారు. ఆయన సురేష్ గోపి ఎలక్ట్ అయ్యాడు కూడా. అవును, కేరళ లాంటి స్టేట్లో బీజేపీ ఒక సీటు తెచ్చుకోవడం అంటే సామాన్య వ్యవహారం కాదు. ఏపీలో మార్క్సిజంతో పాటు మత ఛాందస్వాదం కూడా విపరీతంగా ఉన్న స్టేట్ అది. అలాంటి స్టేట్లో కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు మొదలైంది దీన్ని విస్తృతి చేసుకుని వెళ్ళాలి. సౌత్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంటే నార్త్లో కొంత తేడా వచ్చినా వాళ్ళకి ఇటు నుంచి సపోర్ట్ లేకుండా చేయాలి. అంటే ఇది మొదటి నుంచి ఉన్నటువంటి స్టడీ వాళ్ళకి. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవటంలో సౌత్ కాంగ్రెస్కి చాలా ఉపయోగపడుతోంది అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ప్రతి సందర్భంలోనూ దీన్ని నార్త్ పార్టీగానే చూస్తూ వచ్చారు ఇక్కడ ప్రజలు అని. భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేస్తే ఎన్టీ రామారావు గారు లాంటి వాడు 2 పార్టీలు
మనకి సంబంధం లేని పార్టీలు, ఢిల్లీ పార్టీలు అని మాట్లాడాడు ఆయన్ని పక్కన పెట్టేస్తే చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఉత్తరాది పార్టీగానే భావిస్తూ వచ్చారు దక్షిణాది ప్రజలు. దీన్ని తొలగించాలి, ఈ అభిప్రాయాన్ని తొలగించాలి అనేటువంటి ఒక కార్యక్రమం కనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళల్లో. కనిపిస్తుంది కానీ సార్, అంటే బేసిక్గా మీరు ఒకటి గమనించుంటే, ఇప్పుడు బ్యాంకుల పేర్లు మార్చేప్పుడు, మెర్జర్ అప్పుడు ఆంధ్ర బ్యాంక్ తీసేశారు, హైదరాబాద్ అనే పేరు కనపడకుండా చేశారు. అవును. సో ఇవన్నీ కూడా బీజేపీ మీద కనపడకుండా అడ్వర్స్. అంటే ఇప్పుడు ఎంతో కొంత రాష్ట్రాభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు. అవును. అసలు ఆంధ్ర బ్యాంక్ పేరు, ఆంధ్ర బ్యాంక్లోనే వేరే బ్యాంకులు మెర్జ్ చేయొచ్చు కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్ సర్క్యులేట్ అయింది ఆ టైంలో. ఇక్కడ నిజాం స్టేట్ని యూనియన్లో పటేల్ విలీనం చేశాడు. ఇప్పుడు మోడీ ఆంధ్ర బ్యాంకుని యూనియన్ బ్యాంకులో విలీనం చేశాడు అని చెప్పి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక జోక్ సర్క్యులేట్ అయింది ఆ టైంలో, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయినప్పుడు. కాబట్టి ఈ అభిప్రాయం ఉంది, ఉత్తరాది పార్టీ అనేటువంటి అభిప్రాయము. వీళ్ళు వాంటెడ్గా ప్రధానంగా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత రావటానికి ఒక ప్రాతిపదిక వేరే పద్ధతిలో డిజైన్ అవుతోంది. ఇక్కడ వాళ్ళు ఎంత కేంద్రీకరిస్తున్నారు అదే పద్ధతిలో నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తిని బతుకుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం నెమ్మదిగా బలపడుతోంది ఇక్కడ సోషల్ మీడియా ప్రాంతాల్లో. బ్రహ్మాండమైన స్టోరీలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించి సోషల్ మీడియాలో. అయితే అంటే ఒకటి వ్యాపార పరంగానేమో గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు దేశాన్ని నంచుకు తినేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం. అది నార్త్లో కూడా ఉంది. నార్త్లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో మన తినేస్తున్నాయనే అభిప్రాయం మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. మధ్యప్రదేశ్లోనూ ఉంది, ఉత్తర